యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజీది. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజీది. ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది. మనిషికి జీవమునొసగే పరమయాగమిది. ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది. మనిషికి జీవమునొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి మృదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజీది. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిదాతలు శ్రీ మారం రెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి పుష్పారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు జూన్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్పారాణులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి పెంటారెడ్డి, సుదీప్ రెడ్డి, లావణ్య పెంటారెడ్డి, అన్యారెడ్డి, కొలసాని శ్రీధర్ రెడ్డి, దీపికారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రస్న పి యాలోరి విచారణ, శ్రీ గుండ్రెడ్డి బాలజోజిరెడ్డి, శ్రీమతి సుశీలమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు. గుండ్రెడ్డి అంతోన్ రెడ్డి, రాధమ్మ గుండ్రెడ్డి, లూదిరెడ్డి, ప్రణీల, మిర్యాల, ప్రతాప్ రెడ్డి, సునీత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు పి వేరోనికమ్మ, వై జోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న బాల నియక్షణకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని ఎల్లప్పుడూ దేవుని తోడు ఉండాలని కోరుతూ మౌనిక, బాల చైతన్య, పసల అన్నామేరి, రాణి, బాల, మనోజ్ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశం కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశంలో దివ్యబలి పూజలు సమర్పించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ప్రభు, నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. నా దైన్యమును, నా వెతలను పరిశీలింపుము. నా దేవా, నా పాపములన్నింటినీ క్షమింపుము. ఈ పరిశుద్ధ ఘడియలో క్రీస్తు ప్రభు యొక్క దివ్య కారుణ్యము ఎప్పుడైతే మనపై ఉంటుందో మన జీవితాలు ఫలప్రదమవుతాయి. ప్రభు కరుణ మనం పొందాలంటే మన పాప దుస్థితిని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే హృదయం శుద్ధిగా మారుతూ ఉందో దివ్య కారుణ్యం అద్భుతముగా పొందుకొని ఆధునిక ప్రపంచములో ఆ యేసుక్రీస్తుకు సాక్షులంగా మనము జీవించగలం. ఈ పరిశుద్ధ ఘడియలో దివ్య పూజా బలి యొక్క ఫలం మనకు ప్రసాదింప చేయమని ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిలో పాల్గొంటూ చేసిన పాపాలకై పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా నమిమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమమయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చుమనియు మేము బ్రతిమాలుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన దైవభక్తి పవిత్ర జీవమును మనకొసిగిన తన మహిమలలోనూ పాలు పంచుకొనుటకు ఆయన మనను పిలిచెను. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, దేవుని గూర్చినది మన ప్రభువగు యేసుక్రీస్తుని గూర్చినది అగు. మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణముగు కృపయు శాంతియు కలుగునుగాక. ఆయన దైవ శక్తి పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకు ఒసగినది. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది ఒసగబడెను. తన మహిమలో మంచి తనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తమములను అగు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వానిని పొందుట ద్వారా మీరు దురాశ వలన కలిగడి దృష్టత్వము నుండి తప్పించుకొనగలరు. దైవ స్వభావంలో భాగస్వాములు అగుదురు. ఈ కారణముననే మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి ఒనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జత చేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడనర్పుడు. ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్పుడు. సహనమునకు దైవభక్తిని జత చేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడనర్పుడు. సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నిన్ను నమ్మిన దేవుడవు, నీ అందే నా నమ్మకము, నీ యందే నా నమ్మకము. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభుతో నీవు నా ఆశ్రయువవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నేను నమ్మిన దేవుడవు, నీ అందే నా నమ్మకము, నీ యందే నా నమ్మకము. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. అందరూ ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నిన్ను నమ్మిన దేవుడవు, నీ యందే నా నమ్మకము, నీ యందే నా నమ్మకము. వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తి దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తిపరచెదను, వారికి నా రక్షణమును అంగీకరించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. అందరూ ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నేను నమ్మిన దేవుడవు, నీ యందే నా నమ్మకము. నీ యందే నా నమ్మకము.
నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిని నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా. దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిని నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందం ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందం ఆనందమే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెళ్ళెను. పంట కాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునొక్కరిని పంపెను. కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి యొక్క సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతటి యజమానుడు మరి యొక్క సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియమ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరించునని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వారిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతని తుద ముట్టింతము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వారిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును? అతడు వచ్చి ఆ దుష్టులను మట్టు పెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును. ఈ లేఖనం మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఉపమానము విశేషించి తమ్ము గురించి పలికెనని యూదా ప్రముఖులు గ్రహించి ఆయన్ను బంధింప తలచిరి, కానీ జన సమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువా, మీరు విశ్వాసపాత్రులకు సాక్షి, మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడు ప్రభు, మీరు మమ్ములను ప్రేమించి మా పాపములను మీ రక్తము ద్వారా కడిగి విముక్తులను చేసితిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మరి యొక్క మారు కీర్తనకారుడు పలుకుతున్నట్టు, ప్రభు నేను నమ్మిన దేవుడవు నీవే, నీ యందే నా నమ్మకము అన్నటువంటి అద్భుత మాటని కాస్త ధ్యానము చేస్తాం. యేసుక్రీస్తు దివ్య కారుణ్యమును ఈ లోకానికి, ఈ భక్తి సాధనాన్ని ఇచ్చినప్పుడు ప్రభు తన సంతకముతో దివ్య కారుణ్య పటముపై రచింపచేసిన మాట, యేసు నేను నిన్ను నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు దివ్య కారుణ్యమును
ఈ లోకానికి ఎందుకు అనుగ్రహించారు, ఎందుకు మనము యేసు నిన్ను నమ్ముచున్నాను అని చెప్పాలి అనేది మనము కొద్దిగా ధ్యానము చేస్తూ, మొదటి పట్టణములో పేతురు గారు పలికినటువంటి కొన్ని మాటలు చూడండి. దేవుడు మనలను ప్రేమించి మనకి తన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. ఈ వాగ్దానములను మనము స్వీకరిస్తే ఈ వాగ్దానముల ద్వారా మన జీవితాలు దివ్య కారుణ్యాన్ని పొందుతాయని పేతురు గారు పలుకుతున్న మాటలవి. అందుకే ఏం పలుకుతూ ఉన్నాడు? విశ్వాసము, మంచితనము, విజ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, సహనము, దైవభక్తి, దైవభక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు అని ఈ దివ్య కారుణ్యము ఎప్పుడైతే మనము ఈ గుణగణాలను కలిగి ఉంటామో దివ్య కరుణ పొందడానికి అవకాశం ఉంటూ ఉంది. రెండవదిగా క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానములను అవన్నీ మనము పొందుకోవాలని ప్రభువే ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథమంతా వాగ్దానాల సంపుటి. ఎన్నో వాగ్దానాలు బైబిల్ పండితులు అంటారు సుమారు 6 నుంచి 7 వేల వాగ్దానాలు ఆ బైబిల్లో ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాలు ఫలభరితం అవ్వాలని దేవుడు ఆశపడి ఈ వాగ్దానం మనకు అనుగ్రహించారు. నీ జీవితంలో ఎలాంటి కష్ట నష్టం ఉన్నా, ఎలాంటి బాధలు, శ్రమలు, అనారోగ్యములో ఉన్నా, ఎలాంటి విపత్తులో నీవున్నా బైబిల్లోనికి వెళ్ళి ఆ సరిపడ వాగ్దానమును నీవు ఎత్తి పట్టినప్పుడు మన జీవితములో అద్భుతము జరుగుద్ది. ఒక చిన్న ఉదాహరణగా ఒక అద్భుతము చూద్దాం. లూకాసు వార్త 9:42లో ఈ వాగ్దానం ఉంటూ ఉంది. యేసుక్రీస్తు ఆ బిడ్డని, ఆ బాబుని స్వస్థపరచి దయ్యమును వెడలగొట్టి స్వస్థపరచి తండ్రికి అప్పగించెను. నేను ఒక విచారణలో వాక్యం బోధ చేయడానికి వెళ్ళాను. ఆ విచారణలో వాక్యం చెబుతూ వాగ్దాన రహస్యం వారికి విడమరి చెబుతూ ఉన్నాను. ఆ వాగ్దానం ఇదొక వాగ్దానం. లూకా 9:42. మన జీవితంలో ఎలాంటి బంధకం ఉన్నా, ఎలాంటి దుష్ట శక్తులతో మనం పీడింపబడుతూ ఉన్నా, ఇతరమైనటువంటి కార్యములలో చెడు జీవితంలో మనముంటూ ఉన్న ఈ వ్యసనముల నుండి బయటపడాలంటే ఈ వాగ్దానము క్లెయిమ్ చేయాలి, పదే పదే ఉచ్చరించాలి. ఉదాహరణకి మీ కుటుంబంలో ఒక త్రాగుడు అనే దానికి వ్యసనానికి బానిసైతే అదొక దయ్యపు అలవాటు, దాని నుంచి విడిపించుమని ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తే, ఒప్పుకుంటూ ఉంటే ఆ వాగ్దానం ద్వారా దేవుడు అద్భుతము చేస్తాడు. ఎలా జరుగుద్ది? ఆమోసు గ్రంథం 3:3లో వాక్యం వింటున్నాం. మీరు ఇరువురు కలిసి ఒప్పందము కుదుర్చుకొని బయలుదేరుతారు కదా అని ఆ వాగ్దానం అంటుంది. అంటే ఇరువురు కలిసి ఒప్పందము చేస్తే గమ్యస్థానం ఉంటుంది. నేను దేవుని వాక్యము ఒప్పందము చేస్తే అక్కడ నాకు విజయం లభిస్తూ ఉంది. ఎవరు దేవుని వాక్యం? ఎవరు? దర్శన గ్రంథం 19:13లో మనం వింటాం, దేవుని వాక్కు అను నామముతో యేసు పిలువబడుచుండెను అని ఉంది. యేసుక్రీస్తు యొక్క మరొక పేరు దేవుని వాక్కు. అంటే ఈ దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కుని, ఈ వాగ్దానాన్ని నేను పలికినప్పుడు, ఉచ్చరించినప్పుడు నేను యేసు ప్రభుతో ఒప్పందము చేస్తూ ఉన్నా. అందుకే ఆ వాగ్దానము మన జీవితంలో పరిపూర్ణముగా నెరవేరుతూ ఉంది అని ఈ విధముగా ఆ విచారణలో ఈ ప్రార్థనలు వాక్యం పంచుకుంటూ వారికి తెలియచేసి ప్రార్థన అయిపోయాక వెళ్ళిపోయా. ఓ 4 రోజుల తర్వాత ఒక సహోదరి ఫోన్ చేసింది. ఫాదర్ అద్భుతమైంది అన్నది. ఏమైందమ్మా అంటే, మీరు ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానము నేను దాన్ని వల్లించడం మొదలుపెట్టా. నేను ఆ వాగ్దానము నా ప్రభుతో ఒప్పందము కుదుర్చుకున్నా. ఇంటికి వెళ్ళాను ఆ రాత్రి. కానీ ఆ రాత్రి మా వారు ఇంటికి వచ్చాక బాగా సాగారు. తర్వాత అతడు నన్ను దూషిస్తూ ఉండేవాడు. నేను మాత్రం ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసయ్య, నా భర్తలో ఉన్న ఈ త్రాగుడు దయ్యమును బంధిస్తున్నా. యేసయ్య, నా భర్తలో ఉన్న ఈ తిట్టుడు దయ్యమును బంధిస్తున్నా అనేసి నేను చెప్తూ ఉన్నా. ఉదయమే లేచాడు,
యథావిధిగా తయారయ్యాడు, ఏదో 4 మాటలు తిట్టాడు, ఉద్యోగానికి వెళ్ళాడు. నేను మాత్రం ఆ వాగ్దానాన్ని వదిలిపెట్టకుండా చెప్తూనే ఉన్నా. సాయంకాలం వచ్చిన తర్వాత తాను ఫ్రెష్ అప్ అయ్యేసి తిట్టడం మొదలుపెట్టాడు. తీసుకురా, అది తీసుకురా, ఏం చేస్తున్నావని దూషణ మొదలుపెట్టాడు. నేను మాత్రం ప్రభువా, నీ యేసయ్య నామములో నా భర్తలోని తిట్టుడు దయ్యమును బంధిస్తుని చెప్పడం అలా చెప్తూ ఉన్నాం. మొదటి రోజు త్రాగాడు, తిట్టాడు, అయిపోయింది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వచ్చేసరికి నా భర్త నోటి నుండి ఒక్క దుర్భాష రాల. ఆ దుర్భాషలు మాయమైపోయాయి. 5వ రోజున ఇంట్లో ఉన్న ఆ సీసాలన్నీ అతడు ఎంత కొద్దిగా తాగాడు, దానిపై విరక్తి కలిగింది. 6వ రోజున అవన్నీ పరేసి పడగొట్టేశాడు. 7వ రోజున ఉదయమే లేచి, ఏం నిద్రపోతున్నావా, లే వెళ్దాం, గుడికి వెళ్దాం, పోయి దివ్య పూజలో పాల్గొందామని చెప్పి అది ఇద్దరం గుడికి వెళ్ళాం. స్వామి, ఇప్పటికి నెల అవుతా ఉంది, మా భర్త నోటిలో ఒక తిట్లు లేదు, కానీ అది నాలుకపై యేసు ప్రభు తిష్ట వేసి ఉన్నాడు, ఆ యేసుని తలంచుకుని బ్రతుకుతా ఉన్నాడని ఆమె సాక్ష్యం చెబుతూ ఉంది. ఎప్పుడైతే మనము దేవుని వాగ్దానాలను విశ్వసించి మనము వాటిని వల్లిస్తామో, విశ్వాసముతో పలుకుతామో, అద్భుతాలు జరుగుతాయి. అదే ఇక్కడ పేతురు గారు అంటూ ఉన్నారు కదా, ఆ వాగ్దానమును మనము పొందుట ద్వారా మనలో ఉన్న దురాశ వలన కలిగడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలము అని పేతురు పలుకుతూ ఉన్నారు. ఇలాంటి వాగ్దానముల జీవితంలో మనం బ్రతికినప్పుడు ఈ దివ్య కరుణ మన మీదకి దిగి వస్తూ ఉంది. యేసుక్రీస్తు పునీత ఫాస్టినమ్మ గారికి ఈ ఆధునిక ప్రపంచంలో ఇచ్చిన అద్భుతమైన భక్తి సాధనం ఈ దివ్య కరుణ. మనకి చివరి తీర్పు, అంతిమ తీర్పు కంటే ముందు ఈ దివ్య కరుణ మనం పొందాలని యేసు ప్రభు యొక్క ఆశ, యేసు ప్రభు యొక్క కోరిక ఏంటంటే ఎవ్వరూ కూడా, విశ్వాసులు ఎవ్వరూ కూడా నరకములోకి వెళ్ళకూడదు అని, ఈ నరకప్రాయం కాకూడదు అని. నరకము ఎవరి కొరకు సృష్టించబడింది? దుష్ట లూసిఫర్ దాని సంతతి కొరకే, దాని యొక్క అనుచరుల కొరకే సృష్టించబడింది. అది మనుషుల కొరకు కాదు. విచిత్రం ఏంటంటే ఈ రోజున మనుషులు, విశ్వాసులు, క్రైస్తవులే ఎక్కువగా ఆ నరకంలోకి వెళుతూ ఉన్నారు. ఇది గమనించిన యేసుక్రీస్తు తన యొక్క శిలువ మరణ ఫలము కూడా ఈ బిడ్డలు పొందడం లేదన్న ఆలోచనతోటి ఈ దివ్య కారుణ్య భక్తి సాధనాన్ని మనందరికి అనుగ్రహించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి జీవితంలో ప్రతిరోజు కూడా ఈ దివ్య కారుణ్యం పొందాల. ఆ యేసుక్రీస్తుని ప్రభువా నిన్ను నమ్ముతూ ఉన్నాను పదే పదే జపిస్తూ ఉండాలి. దివ్య కారుణ్య జపమాలని ప్రతిరోజు ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకుంటూ ఉంటాం, అద్భుత కార్యాలు చవి చూస్తూ ఉంటాం. మరి ఈ పరిశుద్ధమైన రోజున ఆ ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని స్మరించుకుంటూ నీ జీవితంలో ఎలాంటి అక్కర ఉందో, ఎలాంటి అవసరం ఉందో ఆ అవసరం బట్టి బైబిల్లో తరచి చూసి ఏ వాగ్దానం దానికి సరిపోతుందో అని చూసి ఆ వాగ్దానాన్ని వల్లించడం ప్రారంభించు. విశ్వాసముతో ఆ వాగ్దానం పదే పదే చెప్పు. అప్పుడు దివ్య కరుణ నీపై దిగివచ్చి నీకు అక్కడ అద్భుతం చేయడం ప్రారంభిస్తూ ఉంది. ఓ క్షణం కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధ ఘడియలో ఈ దివ్య పూజ ఫలం మనకు ప్రసాదింప చేయమని, దివ్య కారణంతో మనల్ని పూరింప చేయమని, బ్రదర్ ఫాస్టినా గారి ప్రార్థన సాయం మనకు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేద్దాం. మీ కుటుంబం మరొక్కసారి ప్రభువుకి సమర్పణ చేసుకో. నీ కుటుంబంలో ప్రతి విధమైన బాధలు, బాధలు, బంధకాలు ఏది ఉన్నా ప్రభువా నీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నా. లూకా 9:42 వాగ్దానం బట్టి నీకు అర్పిస్తూ ఉన్నాను, సమర్పణ చేయి. ప్రభు యొక్క అద్భుత మహిమ చూస్తావు. దివ్య కరుణ నీపై దిగి వస్తూ ఉంది. నీ కుటుంబము ఉన్నటువంటి ప్రతి బాధ, కష్టము, వేదన, రోదన, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఏది ఉన్నా ఆ ప్రభువుకి సమర్పణ చేయి. ఇప్పుడు ఈ సమయంలోనే పీఠంపై సమర్పణ చేసుకో. అద్భుతం నీ జీవితంలో ప్రవేశం చేయబోతూ ఉంది. నీవు ఎలాంటి నమ్మకముతో నీ యొక్క విన్నపములు, నీ కోరికలు పీఠంపై సమర్పణ ఇప్పుడు చేస్తున్నావు, నీవు ఆశ్చర్యపడినట్లుగా అద్భుతం ప్రభు చేయబోతూ ఉన్నాడు. నీవే సాక్ష్యంగా నిలబడతావు, సాక్ష్యం చెబుతావు. ప్రభువా నా జీవితం అద్భుతము కావాలి, అవసరం తీరాలి ప్రభువా, అవసరం తీరితే నీకు సాక్ష్యం చెప్తా ప్రభువా అని ప్రభు నీకు వాగ్దానం చేయి. ఆ ప్రభు ఎంతో కృపతో, ప్రేమతో, కరుణతో నీ జీవితంలో ఆశ్చర్యకరము జరిగింప చేస్తాడు. నీ జీవితాన్ని అద్భుతమయంగా మార్చివేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.
హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం స్తుతిపాత్రుడా సృజనాత్ముడా స్తుతిపాత్రుడా సృజనాత్ముడా నా పేద హృదిని అర్పింతును నా పేద హృదిని అర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభువా తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు మేము నిర్వహించి పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధుల మగునట్టు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండిగాక. మీ మనసు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతా యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ ఏలయన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగియున్నను తను తాను రిక్తుని చేసుకొనెను. శిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతో ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించుదము, నీ ఉత్థానము చాటుదము, మేము మరల వచ్చుటకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబతి మాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అప్పులంతనగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబంలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తర స్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వాని మీద్య ప్రకాశమికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత జస్టిన్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మత జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మా నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకునుడు చేయుడు మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు మేము పాత్రలను కాము, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం
మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. ఎరుగని విందు కరుణామణి విందు జీవముసిగి విందు జీవేశుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణామణి విందు జీవముసిగి విందు జీవేశుని శుభకర విందు లోకొనరారండి జనులారా వేగమే రారండి మృదమారా లోకొనరారండి జనులారా వేగమే రారండి మృదమారా వేగమే రారండి మృదమారా కనివిని ఎరుగని విందు కరుణమణి విందు జీవమోసగి విందు జీవేశుని శుభకర విందు కనివిని ఎరుగని విందు కరుణమణి విందు జీవమోసగి విందు జీవేశుని శుభకర విందు పల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన విందు కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి. పునీత ఇన్యస్ వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని రక్తమా నన్ను రక్షించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణీలా నాకు తృప్తికరణ చేయకర్ణించండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నన్ను కడగండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయకున్నట్లు చేయకండి, దుష్ట చిత్రుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. నేను మీతో నొక్కి వక్కానించుచున్నాను, మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలు మీరు దేన్ని అడిగినను దాన్ని మీరు తప్పక పొందుదురు అని ప్రభువు నుడువుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని రక్తముతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గము నడిపింపుము.
తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరుతుము. స్వర్గరాజ్యంలో ప్రవేశించి భాగ్యం కూడా మాకు ప్రసాదింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవునికి దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము